ఒక ఆయన చెప్తున్నాడు, దేవుడు మమ్మల్ని ఎంత గొప్పగా వాడుకుంటున్నాడు. 1,00,000 రూపాయలు పరిచర్య కొరకు ఇచ్చేవాళ్ళు. మీరు రండి, మేము పరిచర్యలో మీరు పాల్పొందుకోండి. 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇచ్చేయండి. ఒక ఆవిడట పాసి పని చేసుకుందట. ఆ పాసి పని చేసుకుంటే ఆవిడకి నెలకి 12,000 వచ్చిందంట. ఆ 12,000 తీసుకొచ్చి దేవుడికి ఇచ్చేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా బతుకుతుంది ఆవిడ ఇచ్చితే? అది చూసిన అన్యులందరూ రెచ్చిపోయి కామెంట్లు పెట్టారు కదా, ఒరే ఎదవా, పాసి పని చేసుకున్న వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తెప్పేద్దాం అనుకుంటున్నావారా నువ్వు? ఎంతకంటే దరిద్రుడు ఎవరో లేరురా నువ్వు అని ఆ కింద పెట్టారు. ఏమండి, అయ్యా అది సేవ చేస్తున్నాడా, అడుక్కుంటున్నాడా? ఎందుకు వచ్చాడు? వ్యాపారాలు చేయడానికి. మరి అలాంటి మీ కళ్ళు లేవా? మీ కళ్ళు పోయాయా? గొర్రెలంటే మీరు గొర్రెలా? బుద్ధి జ్ఞానం లేదా మీకు? మరి అలాంటి వాడికి ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు? అలాంటి సంఘానికి ఎందుకు మీరు వెళ్తున్నారు? అన్యుల్లాంటి కూడా ఆలోచన లేని పద్ధతిలో ఉన్నారా మీరు? దౌర్భాగ్యులు. మీరు దౌర్భాగ్యులుగా ఉండకూడదు. మీరు ఎలా ఉండండి? ఆలోచించండి. ఏ సేవకుడు నిజంగా సేవ చేస్తున్నాడు? ఏ సేవకుడు రోషం కలిగి ఉన్నాడు? ఏ సేవకుడు నిజంగా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మొహమాటం లేకుండా చెప్తున్నాడు? ఆ సేవకుడిని పట్టుకొని ఎలాడండి. దేవుని స్తోత్రం. ఆ సేవకుడిని నమ్ముకోండి. ఏంటంటే నమ్ముకోండి అంటున్నారు? బైబిల్ చెప్తుంది నమ్ముకోండి. అలాంటి సేవకుడిని నమ్ముకుంటే ఆ సేవకుడు క్రీస్తుని పోలి నడుచుకున్న సేవకుడు కనుక మీరు ఆశీర్వాదం పొందుకుంటారు. దేవుని స్తోత్రం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం మధ్య భాగంలో చదివితే అక్కడ ఏముందో తెలుసా? మీరు ఏమండి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను అనగా సేవకులను, వాక్యానుసారంగా నడుచుకునే సత్యంలో నిలిచే సేవకులను నమ్ముకోండి. అప్పుడు మీరు కృతార్థులు అనగా మీరు సక్సెస్ అవుతారు, విజయము సాధిస్తారు. ప్రాస్పరిటీలోనికి అనగా విజయములోనికి వెళ్తారు మీరు. దేవుని స్తోత్రం. నమ్ముకోమన్నదా? మరి నమ్మండి. మరి ఎవరు నమ్ముతున్నారు మీరు? గొడ్డ కషాయుడిని నమ్మినట్టుగా తప్పుడు బోధల్లో నడుచుకున్న వాళ్ళు నమ్ముతారా? బతుకు తెరువుకి వచ్చిన వాళ్ళు నమ్ముతారా? దేవుడు పిలుపు దర్శనం ఉన్న వారిని ఏమండి మీరు కూడా బుర్ర పెట్టండి. వీడు దోచేస్తున్నాడు రా బాబు, వీడు దొంగోడు అని మీకు తెలియట్లేదా? అన్యులకు తెలుస్తున్నది, మీకు తెలియట్లేదా?